హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కింగ్డమ్ చిత్రానికి సంబంధించి మనం రివ్యూ అయితే చెప్పబోతున్నాం. రివ్యూలోకి వెళ్ళబోయే ముందు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. నిజంగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ స్కిల్స్ చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే ప్రజెంట్ చేయడంలో కానీ, ఆ రైటింగ్ స్కిల్స్ కానీ, ఒక ఎమోషన్ని ఇంత పెద్దగా చూపెట్టేదాన్ని ఇంత చిన్న స్లాట్లో చూపెట్టడం కానీ ఇవి గౌతమ్ తిన్ననూరికే సాధ్యమవుతాయి. అయితే ఇప్పుడు ఈ కింగ్డమ్ చిత్రానికి సంబంధించి ఎలా దీన్ని హ్యాండిల్ చేశాడు, ఎమోషన్స్ ఎలా వర్కౌట్ అయ్యాయి, కంపారిటివ్లీ జెర్సీతో కంపేర్ చేసి ఇది వర్కౌట్ అయిందా లేదా, ఈ రెండు ముక్కల్లో చెప్పాలంటే ఒకటి, నాకైతే 100% నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ సినిమా ఎక్కలేదని అయితే నేను అనుకుంటున్నాను. ఒకటి, సెకండ్ పార్ట్ ఉండడం ద్వారా ఫస్ట్ పార్ట్ని కొంచెం తగ్గించి ఎమోషన్స్ని తగ్గించి పెట్టాడా, మొత్తం స్టఫ్ అంతా సెకండ్ పార్ట్కి నెట్టాడా అనే ఒక డౌట్ ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఈ సినిమాలో మనం ట్రైలర్ కట్స్లో చూసిన, సాంగ్స్ కట్లో చూసిన చాలా వరకు సీన్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోయాయి. ప్రధానంగా వీళ్ళు కట్ చేయడానికి రీజన్స్ ఏంటా అని చూస్తే, ఒకటి ల్యాగ్ అవుతుందనో లేకపోతే ఎక్కువగా ఇది బోర్ కొట్టేస్తుందని ఫీల్ అయ్యారో ఏమో నాకు తెలియదు, కానీ కట్ చేసేసారు. అయితే ఇక్కడ స్టోరీ లైన్ చాలా చిన్నది, చాలా 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 చిన్నది. అదేంటో రెండు ముక్కలు చెప్తా వినండి. ఒకటి, అన్న తమ్ముళ్ళు ఉంటారు, విడిపోతారు. విడిపోయిన తర్వాత తమ్ముడు పోలీస్ అవుతాడు, అన్న దొంగ అవుతాడు. తమ్ముడేమో అన్న కోసం వెతుకుతుంటాడు. అదే అనువుగా చూసుకున్న పోలీస్ ఆఫీసర్ మీ అన్న దగ్గర నిన్ను పంపిస్తాను, మీ అన్న నీకు దొరికేలా చేస్తానని చెప్పి ఒక టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్ కోసం తమ్ముడు అన్న దగ్గరికి వెళ్తే తమ్ముడు పలానా అని చెప్పి అన్నకు తెలుస్తుంది. అన్నకు తెలిసిన తర్వాత విడిపోలేక, చావలేక, కక్కలేక, మింగలేక తమ్ముడిని ఉండించుకుందాం అనుకుంటే, కాదన్నా నువ్వు అలాగే వచ్చేసి నాతో కూడా మారిపో, నువ్వు అప్రూవర్ అయిపో అంటే మారకుండా తమ్ముడు చేసిన పోరాటంలో ఒక ఇష్యూని తననెత్తిన వేసుకొని అన్న చచ్చిపోతాడు. అన్న చచ్చిపోయేసరికి అక్కడ ఉన్నటువంటి అన్నను ఆధారపడ్డ పీపుల్ వీళ్ళెవ్వరూ కూడా అనాథలాగా మిగిలిపోతుంటే తమ్ముడు నేనున్నాను మీకు అంటూ ముందుకు వస్తాడు. సో ఇది ఓవరాల్ ప్లాట్. సో ఒక ముక్కలో చెప్పేశాను కదా. అయితే ఇంకా అనిరుద్ మ్యూజిక్ గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. అనిరుద్ టేక్ ఓవర్ చేసిన ప్రతి సినిమాలు బ్లాక్ బాస్టర్ అయిపోతాయని అనుకుంటారు తప్ప ఎక్కడ నాకు అది ప్రాక్టికల్గా నాకు ఎక్కడ కనిపించలేదు. ఇంక్లూడింగ్ దేవర సినిమాని అందరూ బాగుంది అని ఫీలింగ్తో చూశాను తప్ప అది అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదని అందరికీ తెలుసు. రీచ్ అయ్యంటే 1000 కోట్లు కొట్టేది, బట్ 500 దగ్గరే ఆగిందంటే అర్థం చేసుకోవాలి మీరందరూ. సో ఓకే, అనిరుద్ధ్ మ్యూజిక్ కొట్టిన ప్రతి సినిమా హిట్ అవుతుంటే అజ్ఞాతవాసి పోయింది. దాని తర్వాత చాలా ఫిలిమ్స్ లైక్ గ్యాంగ్ లీడర్ నానిది. సో ఇలా చాలా సినిమాలు ఉన్నాయి తెలుగులో తను చేసిన తర్వాత, అవి కొంచెం డల్ అయినవి. అండ్ ఇంకొకటి ఏంటంటే, హీరోయిన్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. హీరోయిన్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ సినిమాలో అన్నట్లుగా. ఆవిడేదో రాయ్ ఏజెంట్, సో అతను ఈవిడ ఎందుకు ట్రైలర్లో చూపించినట్టుగా ఇద్దరు లవ్ అఫేర్ ఉన్నట్టుగా నటిస్తున్నారు, ఇవన్నీ క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. బట్ సినిమాలో ఇవి ఏవి కూడా లేవు. ఇంకొకటి ఏంటంటే, హీరోయిన్కి ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది సినిమాలో అనుకుని వెళ్తే ఖచ్చితంగా బొక్కబొర్లో పడతాం. హీరోయిన్కి అసలు ఎక్కడ కూడా అంత పర్ఫెక్ట్ ప్రజెన్స్ కానీ, పర్ఫెక్ట్ ప్రజెంటేషన్ కానీ నాకు ఎక్కడ ఆవిడకి దొరికినట్టు కనిపించలేదు. ఇంకొకటి ఏంటంటే, అనవసరమేమో కూడా అనిపించింది. ఇంకొకటి స్టోరీకి రైట్ కొంచెం అక్కడక్కడ డిస్టర్బ్డ్గా కూడా కనిపించింది ఆ అమ్మాయి. ఇకపోతే స్టోరీ లైన్ ఎందుకంత వీక్గా రాశారనేది నా అభిప్రాయం. ఒకటి, నాగవంశీ గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు అసలు కింగ్డమ్ అనేది మన 2 తెలుగు రాష్ట్రాలకి కలిపి కేజీఎఫ్లా ఉండబోతోంది. ఒకటి, పుష్పాన్ని క్రాస్ చేస్తుంది ఒకరంటే, బాహుబలి రేంజ్ అని ఒకరంటే, ఇంత ఎన్నో చెప్పారు కానీ బట్ ఎక్కడ నాకు అంత ఇంపాక్ట్ఫుల్గా తీసాడు గౌతమ్ అనేది నాకు అనిపించలేదు. ఎక్కడ డిస్టర్బ్ అయ్యారు, ఎక్కడ డీలేట్ అయ్యారో నాకు తెలియదు. కానీ ఇంకొకటి, విజయ్ దేవరకొండ కెరియర్ ఇంకా ఎలా ఉండబోతోంది, ఎందుకు ఇలా సినిమాలు చూస్ చేసుకున్నా కూడా వర్కౌట్ అవ్వట్లేదు. నాకు నిజంగా ట్రైలర్ చూసినప్పుడు, టీజర్ చూసినప్పుడు, గ్లిమ్స్ చూసినప్పుడు, నేను అసలు పైగా జూనియర్ ఎన్టీఆర్ గారు వాయిస్తో వచ్చిన గ్లిమ్స్ చూసినప్పుడు నిజంగా అట్లా గూజ్బంప్స్ వచ్చాయి నాకు. సో అంత ఈగర్గా ఉంటుందనుకున్న వెయిట్ చేసిన సినిమా సడన్గా వెళ్ళి కూర్చున్నసరికి ఏంట్రా ఇంకేదో ఉంటుంది అనుకుంటూనే ఉన్నాను తప్ప ఇంకేమీ లేదు సినిమాలో. అండ్ నాకైతే ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే, ఫస్ట్ హాఫ్ ఓకే, ఏదో స్టోరీలోకి తీసుకెళ్దాం, అందరినీ ఇంక్లూడ్ చేద్దాం అన్నట్లుగా ఏదో ప్రయత్నించారు తప్ప స్టోరీలోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవరు వెళ్ళలేకపోయారు. చాలా చిన్న లైన్, దీని ఏదో పెద్ద సినిమా అన్నట్లుగా తీసి దీన్ని పెట్టి కుదరలా. సెకండ్ హాఫ్ వచ్చేసరికి సత్యదేవ్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ క్యారెక్టర్ చనిపోతుంది. దానికి ముందు ఉన్నటువంటి ఎమోషన్స్ కొన్ని వర్కౌట్ అయ్యాయి. అండ్ గౌతమ్ తిన్ననూరి అందరినీ ఎమోషనలైజ్ చేద్దాం అనుకొని నేను చేయగలను అని నమ్మి, నాకంతా తెలుసు ఎమోషన్స్ని బాగా ఎలా హ్యాండిల్ చేయాలో అని నమ్మేసి అతను ఫీల్ అయ్యి ఈ సినిమాలు ఇలా తీసాడేమో అనిపించింది. అన్ని సినిమాలకు అలా వర్కౌట్ అవ్వవు. పైగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండను పెట్టుకున్న తర్వాత మనం తీయబోయే సినిమా ఎలా ఉండాలి, ఆడియన్స్కి ఎలా ఉంటే నచ్చుతుంది అని ఆలోచించి తీయగలిగితే అసలు గౌతమ్ దీనికంటే బెటర్ ఇస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ దీనికంటే డౌన్ ఇచ్చాడు. అది ఎందుకు ఇచ్చాడు, అతనికి ఏమైంది,
సో అది నాకైతే అర్థం కావట్లేదు. ఒకటి ప్రొడక్షన్ వాల్యూస్కి ఎక్కడ తగ్గదు సితారా ఎంటర్టైన్మెంట్స్, కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అక్కడక్కడ డౌన్లోనే పెట్టారు. మరీ హ్యూజ్ అన్నట్లుగా ఏం కనిపించలేదు నాకు. ఓకే, ఏదో ఒక తెగ ఉంటుంది, లేకపోతే ఒక గ్యాంగ్ ఉంటుంది, అది కొంచెం ఆ కేజీఎఫ్ లుక్కులు, ఆ టైంలో కొంచెం బల్ బాటమ్ ప్యాంట్లు ఇవన్నీ ఉంటాయి కదా, పుష్ప టైం పీరియడ్ ఆ టైప్లో ఏదో చేశారు కానీ బట్ పెద్దగా ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. సో నా పరంగా అయితే సినిమా హిట్, బ్లాక్ బాస్టర్, లేకపోతే ఫ్లాపు, అట్టర్ ఫ్లాపు, డిజాస్టర్, వీటన్నిటికీ మధ్యలో ఆగింది సినిమా. సో ఇంకా కలెక్షన్స్ పరంగా ఎలా ఉండబోతోంది, ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తారు. ఇంకొకటి, సినిమాని రీలోడెడ్ వర్షన్గా ఏదన్నా పెడితే మేబీ వర్కౌట్ అవ్వచ్చేమో. ఇంకొకటి, సెకండ్ పార్ట్కి ఇది ఖచ్చితంగా లీడ్ ఇచ్చారు, కానీ సెకండ్ పార్ట్ ఎలా ఉంటుంది, ఎలా తీయబోతున్నారు, ఏమేమి అంశాలు జోడించబోతున్నారు, అందరికీ నచ్చేలాగా సెకండ్ హాఫ్లో ఏం జాగ్రత్తలు తీసుకుంటారు, ఇవన్నీ కూడా అర్థం కావాల్సింది. చూద్దాం, వెయిట్ చేద్దాం. నా పరంగా అయితే సినిమా అనుకున్నంత రీచ్ అవ్వలేదు, ఎక్కడో కొంచెం డౌన్గానే వెళ్ళింది. బట్ దీన్ని హై ఇచ్చే వాల్యూమ్లో పెట్టుంటే మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యేది. సో ఇది నా పరంగా రివ్యూ. సో మీరు సినిమా చూశాక మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో వచ్చి రాయండి. సో రైట్, నెక్స్ట్ సినిమాకి సంబంధించి మళ్ళీ ఒకసారి రివ్యూలో కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ.